మరి ఇప్పుడు ఫ్రూట్ రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రూట్ రవ్వ కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ కొద్దిగా, ఆపిల్ 1, దానిమ్మ గింజలు 1/2 కప్పు, సేమియా 1/2 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకులు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే అండి, మరి ఫ్రూట్ రవ్వ కేసరికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి నిషా గారు. ఫస్ట్ రవ్వ వేయించుకుందామండి. సో ఇది ఒకటి వేగితే మనం ఫ్రూట్స్ అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవటం? లేదండి, ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి, కొంచెం పచ్చి వాసన రాకుండా బాగుంటుంది. సో అయితే ఇటు స్టార్ట్ చేద్దామా? సో ఫ్రూట్స్ ఎట్లా కొంచెం నేతిలో అలా వేయించుతారా లేకపోతే డైరెక్ట్ గా? నేను కొంచెం లైట్ గా చేస్తాను. సో ఫస్ట్ పైనాపిల్. యాక్చువల్గా ఫ్రూట్స్ అట్లా డైరెక్ట్ గా అయినా బాగానే ఉంటాయిగా? బాగానే ఉంటుందండి, కాకపోతే కొంచెం పైనాపిల్ వగరగా ఉంటుంది కదా, ఘాటుగా ఉంటే పిల్లలు తినలేరు. ఓకే ఓకే, అందుకని నాకు ఘాట్ అనేది. సో లైట్ గా వేయించితే బాగుంటుంది. మీరు ఇంకా స్టిల్ వర్కింగ్ అండి? ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదా? ఇద్దరు లాస్ట్ 2 years బ్యాక్ ఇద్దరం ఎన్ఆర్ఐలో వర్క్ చేస్తాము. ఇద్దరు మానేసి ఇక్కడ వచ్చేసరి. అవునా? అనుకోని మానేసారా ఏమిటి? లేదండి. లేదా, అనుకోకుండా అలా జరిగిందా? ఓకే, సరిపోతుందండి. సరిపోతుంది. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్. ఓ, ఏం పేరు? వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి. సో ఈ రవ్వ ఇంకొంచెం వేగాల అండి? సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. నెక్స్ట్ సేమియా కూడా వేయించుకోవాలి. తీసేద్దామా ఇది? తీసేద్దాం. ఓ, దీంట్లో కొంచెం సేమియా కూడా యాడ్ చేస్తాను. కొంచెం యాడ్ చేస్తానండి, బాగుంటుంది. ఓకే. సో ఫ్రూట్స్ లో ఓన్లీ పైనాపిల్ ఒకటే వేయించాలా? మిగతావి కూడా వేయించాలా? యాపిల్ కూడా వేయించాలి. యాపిల్ కూడా వేయించుతారా? ఓకే. సో ఇది రెసిపీ మీరే ట్రై చేశారండి ఇలాగా? ఇప్పుడు వినాయక చవితికి ప్రసాదంగా ఇస్తానండి, 2 kgs 3 kgs అలా చేసి దద్దోజనం రవ్వ కేసరి ప్రతి ఇయర్ ఇస్తాను అనమాట. ఓ, సో దాంట్లో ఇట్లా ఫ్రూట్స్ యాడ్ చేసి చేస్తే బాగుంటుందని డిఫరెంట్ గా. ఓకే, నైస్. యాపిల్ కూడా లైట్ గా ఫ్రై చేస్తాను. హర్షిత్, నీకు ఫ్రూట్స్ ఇష్టం లేదా? కొన్ని ఇష్టం లేదు. కొన్ని ఇష్టం లేదా? నీకు బాగా ఇష్టమైంది ఏంటి? మ్యాంగో. ఓ, ఇప్పుడు సీజనల్ గా వస్తాయి కదా. మీ మమ్మీ అన్ని వేస్తున్నారు, మ్యాంగో వేయట్లేదు. డ్రై ఫ్రూట్స్ కూడా. సో ఇది కూడా వేగిపోయినట్టు చూడండి. సరిపోతుందండి. సో ఇంకా నెక్స్ట్ అన్ని కలిపి ఉడికించేసుకోవటమేనా? ఈసురు కాగిన తర్వాత అన్ని కలిపేసి ఉన్నాయా? డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం. సో బాదం, కిస్మిస్ అండ్ జీడిపప్పు. సో ఫ్రూట్ అండ్ నట్ కాంబినేషన్ అనమాట ఇది. సో ఎసరు ఇందులో వేసేసుకోవచ్చా మనం? వేసేసుకోవచ్చు. కొలత ఏమన్నా ఉందా? ఉందండి. 1 కప్పు రవ్వకి 3 cups వాటర్ తీసుకోండి. సో ఇది మరిగిన తర్వాత ఇవి యాడ్ చేసేసుకోవటమేనా? సేమియా వేసేద్దామండి. ఓకే. సో పంచదార కూడా తర్వాత మనం ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం ఎసురు కాగిన తర్వాత వేసేస్తే కొంచెం అంటే షుగర్ వేసుకోవాలండి. ఓకే. సో ఇది జస్ట్ కొంచెం కరిగితే సరిపోతుంది మనకి. సో యాడ్ చేద్దాం. సేమియా కూడా యాడ్ చేద్దాం. కాసేపు మూత పెట్టేద్దామా? పెట్టేసి. సో హర్షిత్, ఇది ఉడికేలోగా నువ్వు పాట పాడతావా? ప్రిపేర్ అయ్యావా? పాడు. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశానాయ ధీమహి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గణేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశానాయ ధీమహి. సూపర్. సో నెక్స్ట్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఓకే. ఇప్పుడైతే కలిసిపోతుంది. యా, కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనకి. సో ఫ్రూట్స్ అవి ఇంకా మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలి. ఫైనల్ గా యాడ్ చేసుకోవడమే కేసరి అయిపోయిన తర్వాత. విసురు కాగేటప్పుడు కొంచెం యాలక్కాయల పొడి వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంది. విసురు కాగిందండి, రవ్వ వేసుకుందాం కొంచెం. సో ఇంక రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. అవునండి, లేకపోతే ఉండ కడుతుంది. బాగుంది కలర్ఫుల్ గా. సో మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న యాపిల్ అండ్ పైనాపిల్ యాడ్ చేసి దానిమ్మ విత్తనం. సో యమ్మీ. ఓకే, మరి ఫ్రూట్ రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రూట్ రవ్వ కేసరి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ, సేమియా విడివిడిగా వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో నెయ్యి వేసి పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పక్కనుంచాలి. పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి కరిగాక వేయించిన సేమియా, ఫుడ్ కలర్ వేసి ఉడకనివ్వాలి. దీనిలో యాలకుల పొడి, వేయించిన రవ్వ వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ రవ్వ కేసరి రెడీ. ఓకే, మరి ఫ్రూట్ రవ్వ కేసరి తయారీ విధానం చూసారు కదా. సో చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఎక్కువ ఫ్రూట్స్ తో బాగుంది. సో శ్రేణిక, బాగుంది. యాక్చువల్గా పైనాపిల్ వేస్తే మనకి మొత్తం టేస్ట్ అంటే అదే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. సో మిగతా ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో కొంచెం తగులుతూ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేస్తారు. యా, బాగుందా హర్షిత్? కేసరి నచ్చిందా శ్రీనిక నీకు? స్వీట్ అంటే ఆబ్వియస్లీ అందరికీ నచ్చుతుంది కదా.